కార్యక్రమాలు ఏమీ లేక, అభివృద్ధి ఏమీ లేక, కేవలం సెంటిమెంటు లేదా మరి నవీన్ యాదవ్ గారి క్యారెక్టర్ను అసాసినేషన్ చేయడము, మరి ఆ క్యారెక్టర్ను లేదా ఆయన మీద లేనిపోని అటువంటి అనేక రకాల తప్పుడు ఆరోపణలతో బీఆర్ఎస్ పార్టీ ఇతరుల పేర్ల మీద కూడా తప్పుడు ప్రింట్లు చేసి పంచడం నిస్సిగ్గు. మీకు నిజాయితీ ఏదైనా ఉంటే మీరు ఏం చేసిరో చెప్పుకొని ఓట్లు అడగండి. అంతేగాని నవీన్ యాదవ్ గారిని వాళ్ళ కుటుంబాన్ని ఇవాళ తులనాడి లేదా తప్పుడు సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేసుకొని ఓట్లు వస్తాయంటే అది మీ భ్రమ. ఇప్పటికైనా మీరు నిజంగా బీఆర్ఎస్ పార్టీ ఒక నిజానికి పుట్టింది నిజమైన పార్టీ అయితే నిజాల మీద నిలబడి మాట్లాడండి. తప్పుడు ఆరోపణలు బంద్ చేయండి అని సందర్భంగా వాళ్ళను హెచ్చరిక చేస్తా ఉన్నాం. కేసీఆర్ గారు నిన్నేదో మాట్లాడినట్టుగా వచ్చింది. అయ్యా నవీన్ యాదవ్ తండ్రి మీకు బండిస్తేనే మీరు బయటకు వచ్చిరని ప్రచారం ఉంది. మరి వాళ్ళ సాయంతో నువ్వు ఉద్యమ నేతగా బయటకు వచ్చినావు అనే అటువంటి వాస్తవాలు మా వాళ్ళు కూడా నీతోటి ఆ రోజు ఉన్నటువంటి టిఆర్ఎస్ లో పనిచేసినటువంటి మా అశోభక్క లాంటి వాళ్ళు చెప్తా ఉన్నారు. అంటే ఈ రోజు తిన్నింటికి మరి కన్నం పెట్టే నేచర్ ఎవరిదంటే కేసీఆర్ కుటుంబంది, కేటీఆర్ది, బీఆర్ఎస్ నాయకులది. అనేక మంది టిఆర్ఎస్ ఉద్యమంలో పనిచేసినటువంటి వాళ్ళను మరి వాళ్ళ కుటుంబ పాలన కోసం, కుటుంబ నాయకత్వం కోసం ఎల్లగొట్టినటువంటి చరిత్ర మీది. ఇవాళ మరి రౌడీ షీటర్లు అది ఇదని మాట్లాడుతున్నాడు. మరి నిన్న అసలు పాపం ఆయనేమో నవీన్ యాదవ్ చిన్న పిల్లగాడు, నీతిగా నిజాయితీగా ప్రజా సమస్యల మీద గల్లీకి గడపకు మరి ఓడినా గెలిచినా ప్రజల మధ్య ఉండి పని చేసిండు. ఈ రోజు మీరు ఇలాంటి మాటలు అనడానికి మీకు నోరెట్లా వచ్చిందా? ఇవాళ నిన్న ఒక రౌడీ షీటర్ అనేటువంటి వ్యక్తి మీరే మీ ప్రభుత్వంలో కేసులు పెట్టిర్రు. మరి అలాంటి వ్యక్తిని జైన్ చేసి దండేసి దండం పెట్టిన కేటీఆర్ నీకు నిజాయితీ ఉంటే మరి నవీన్ యాదవ్